తెలంగాణ రైతన్న నడ్డి విరిచాయి వడగండ్ల వర్షాలు. ఇక ఆకస్మికంగా కురిసిన వర్షాలకు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీగా పంట నష్టం జరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల, మొగుళ్లపల్లి అలాగే రేగొండ మండలాల్లో వడగండ్లతో కురిసిన వర్షం మిర్చి రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. తెలంగాణ రైతన్న నడ్డి విరిచాయి వడగండ్ల వర్షాలు. ఇక ఆకస్మికంగా కురిసిన వర్షాలకు తెలంగాణ వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో భారీగా పంట నష్టం అయితే జరిగింది. అయితే జయశంకర్ భూపాలపల్లి అలాగే చిట్యాల, మొగుళ్లపల్లి, రేగొండ మండలాల్లో అయితే వడగండ్లతో కురిసిన వర్షం వల్ల మిర్చి రైతులకైతే తీరని నష్టాన్ని మిగిల్చింది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం వర్షాలు పడి మిర్చి రైతులు మొత్తం నష్టపోయినట్టుగా తెలుస్తోంది. అయితే డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అయితే రైతులు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? మమతా, అకాల వర్షాలతోటి రైతులు మరోసారి అప్పుల పాలయ్యే పరిస్థితి, రైతులపై గుడిబండ బారే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఉన్నటువంటి ఇప్పటికే సుమారుగా 4 రోజుల పాటు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో 4 రోజుల పాటు అకాల వర్షాలతో రైతులు ఇప్పటికే భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈ అకాల వర్షంతో నైటు మోస్తరు వర్షాలతో పాటు ఇప్పటికే మిర్చి పంట, ఒక పక్క పత్తి పంట, ఇతర పంటలు కూడా పూర్తిస్థాయిలో దెబ్బతిన్న పరిస్థితి. అయితే ప్రధానంగా భూపాలపల్లి జిల్లా, మొగుళ్లపల్లి, చిట్యాల, పరకాల ఉన్నటువంటి ప్రాంతాల్లో భారీగా వర్షం ఉన్న పరిస్థితి. ఇప్పటికే మిర్చి అయితే పూర్తిగా నీటిలో మునిగిపోయిన పరిస్థితి. ఏదైతుందో బతుకమ్మలాగా నీటిలో తేలియాడుతున్న పరిస్థితి. ఒక పక్క మిర్చి, పత్తి, అనేక పంటలు ఆరుతడి పంటలు పూర్తిగా నష్టపోయే పరిస్థితి. అదేవిధంగా వరంగల్ భూపాలపల్లి జిల్లా కాదు, ములుగు జిల్లా, మహబూబాబాద్ జిల్లా, జనగాం జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాల్లో అన్ని సుమారుగా వర్షం నమోదు కావడంతో ఇప్పటికే రైతులు అయితే పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది. ఇవాళ పూర్తిగా ఎన్నికల నష్టపోయింది, ఎంత పంట నష్టపోయిందని మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే గతంలో కూడా రైతులు అనేక సార్లు మిర్చి పంట నష్టపోవడంతో పూర్తిగా నష్టపరాన్ని ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. అయితే మరొకసారి అకాల వర్షాలతోటి రైతులకైతే ఇబ్బంది అవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ పంట నష్టం అంచనా వేయలేదు. ఇంకా సుమారుగా మనకు ఎంతవరకు అంచనా వస్తుంది, రైతులకు ఎంత నష్టపరం జరుగుతున్న ప్రభుత్వం చేయాల్సిన అవసరం అవుతుంది. ఇప్పటికైతే అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టం ఎంతవరకు జరిగిందని పూర్తి స్థాయిలో జిల్లాలో ఒక అంచనా వేసి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి రైతు ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే 6 గంటల కష్టం చేసి పండించినటువంటి పంట తీరా నోటికాడకు వచ్చిన తర్వాత ఈ అకాల వర్షాలతోటి పూర్తిగా నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పేసి అయితే రైతులు ఇబ్బంది పడుతుంది. ఆ విధంగా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. మమతా, రైట్, థ్యాంక్ యూ భాస్కర్. రైట్, ఇక నిజామాబాద్ లో కూడా పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి అందించడానికి మా ప్రతినిధి ధనంజయ్ సిద్ధంగా ఉన్నారు. ధనంజయ్, చెప్పండి, నిజామాబాద్ లో పరిస్థితి ఎలా ఉంది? అక్కడ రైతులు ఏమంటున్నారు? ఈ వర్షాల వల్ల రైతులు అయితే నష్టపోయారని చెప్పొచ్చు. ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? థ్యాంక్ యూ మమత. ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూస్తుంటే మనకు వడగండ్ల వాన కడగండ్ల మిగిల్చింది. ఇక చేతికొచ్చిన పంట పూర్తి స్థాయిలో వడగండ్ల వానకు నష్టం జరగడంతో అన్నదాతలు సైతం ఆగమవుతున్న పరిస్థితి మనకు కనబడ్డది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తుంటే భారీగా మొక్కజొన్నతో పాటు వరి, అదేవిధంగా మామిడి పంటలు పూర్తిగా నష్టం వాటిల్లాయి. జుక్కల్ ప్రాంతంతో పాటు ఇటు బోధన్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రాంతాల్లో భారీ ఎత్తున ఇటు నూల పంటకు తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లడంతో అన్నదాతలు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. ఈదు గాలులతో నెలకొరిగిన చెట్టు, అదేవిధంగా విద్యుత్ స్తంభాలతో అనేక అవాంతరాలు సైతం మనకు కనబడుతున్న పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నది. ప్రధానంగా చూస్తుంటే కామారెడ్డి జిల్లా రామారెడ్డి, రాజంపేటతో పాటు మాచారెడ్డి మండలంలో రాళ్ల వర్షానికి పూర్తి స్థాయిలో పంటలు ధ్వంసమైన పరిస్థితి మనకు కనబడుతుంది. 15 మండలాలతో పాటు 130 గ్రామాల్లో పంట నష్టం ఇప్పటికే జరిగినట్టు అధికారులు సైతం అంచనా వేస్తున్నారు. సుమారు మనకు 20,071 ఎకరాల్లో ఇప్పటికే తీవ్రంగా పంట నష్టం జరిగినట్టు మనకు ఇటు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేసిన పరిస్థితి మనకు కనబడ్డది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో అధికారులు సైతం పర్యటించి పంటలకు సంబంధించిన వివరాలు సైతం సేకరిస్తున్న పరిస్థితి మనకు కనబడ్డది. ఎక్కువగా వరితో పాటు మొక్కజొన్న, జొన్న పంటలకు తీవ్రంగానే నష్టం వాటిల్లని చెప్పేసి ఇటు
రైతులు అటు అధికార దృష్టికి సైతం తీసుకొచ్చారు. ఒక్కసారిగా కురిసిన రాత్రి వర్షం వర్షంతో పాటు వడగళ్ల వర్షాలు రైతులను మాత్రం అతలాకుతలం చేశాయని చెప్పొచ్చు. ఎందుకంటే కష్టపడి పండించిన పంట సరిగా చేతికి వచ్చిన సమయంలోనే పంటలు పూర్తి స్థాయిలో నేలపాలు కావడంతో రైతులు మాత్రం దిక్కుతోచని స్థితిలో ఎదుర్కొంటున్న సందర్భాలు ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నాయి. అదే విధంగా చూస్తుంటే రాళ్ల వర్షం ఈదురుగాలతో ఇప్పటికే మామిడి పంట సైతం పూర్తి స్థాయిలో అటు నేల కొరిగే పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. ఈ విధంగా వేలాది ఎకరాల్లో ఇటు పంటల నష్టం జరగడంతో రైతులు సైతం కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఎందుకంటే చేతికొచ్చిన పంట ఒక్కసారిగా అకాల వర్షం కడగండి మిగిలినంతో రైతులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భాలు ఇక్కడ చూస్తున్నాం. అత్యధికంగా అటు కామారెడ్డి జిల్లాలతో పాటు నిజామాబాద్ జిల్లా దర్పల్లి సిరికొండ మండలాల్లోనే ఈ వడగళ్ల వాన ఇటు కడగండి మిగిల్చిందని చెప్పొచ్చు మమత. రైట్, మనం చూస్తున్నాం. అలాగే అధికారులు కానీ నేతలు కానీ ఎవరైనా అక్కడికి వచ్చి చెక్ చేసిన పరిస్థితి ఉందా అది రైతుల పొలాల దగ్గరికి? వర్షాల వల్ల సుమారు మనకు 20,071 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలకు సంబంధించిన నష్టానికి సంబంధించిన క్షేత్రస్థాయిలో పంటలకు సంబంధించిన నష్టాన్ని సర్వే సైతం వ్యవసాయ శాఖ అధికారులు ఇస్తున్నారు. ఎక్కువగా మొత్తంగా చూస్తుంటే వరి మొక్కజొన్న పంటలతో పాటు ఇటు సజ్జలు అదేవిధంగా నువ్వుల పంటలకు తీవ్రంగానే నష్టాలు వాటిల్లడంతో ఇటు రైతులు సైతం అన్నదాతలు కుదేలవుతున్న సందర్భాలు ఇక్కడ స్పష్టంగానే ఉన్నాయి. ఈ క్రమంలోనే అధికారులు ఇప్పటికే గత 2 రోజులుగా క్షేత్రస్థాయిలో అంచనా వేస్తూ ఇటు వ్యవసాయ శాఖ అధికారులకు సంబంధించిన వివరాలు సేకరిస్తూ ఇటు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భరోసా ఇచ్చే పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. వేలాది ఎకరాల పంట నీట మునిగి అదేవిధంగా రాళ్ల వర్షానికి ఈదురుగాలతో పూర్తి స్థాయిలో నీడ కొరగడంతో అన్నదాతలు మాత్రం ఆశతో ప్రభుత్వం చేయుటకు ఎదురు చూస్తున్న సందర్భాలు ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే నేల కొరిగిన పంటను చూస్తూ రైతులు దిగాలు చెందుతున్న సందర్భాలు ఎక్కువగా మనకు కనబడుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ రోజు పంటలు నానా బీభత్సాన్ని సృష్టించి రైతులకు కన్నీరే మిగిల్చాయని చెప్పేసి ఆవేదన చెందుతున్న సందర్భాలే మనకు కనబడుతున్నాయి మమత. రైట్, థ్యాంక్ యూ ధనంజయ్.